లాస్ట్ క్లాస్లో మనం ఫారం ఇన్ మెడిటేషన్ అనే చాప్టర్ మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అందులో మనం రే ఫార్మ్స్ టాపిక్ ఫినిష్ చేసుకున్నాం. ఇప్పుడు ఫారమ్స్ యూజ్డ్ ఇన్ హీలింగ్. సో హీలింగ్ పర్పస్గా మనం ఏ ఫారమ్స్ ఎలా మనం వాడుకుంటాం ఏమిటి అనేటువంటి విషయం మనం ఇప్పుడు చదువుకోబోతున్నాం. We must touch now on these forms, remembering first of all that they will be necessarily arranged in 3 groups, each with many subsidiary heads. ఈ హీలింగ్ ఫార్మ్స్ ప్రధానంగా 3 ఫార్మ్స్గా 3 విధాలుగా చెప్పబడ్డాయి. ఒక్కొక్క దాంట్లో ఇంకా ఫర్దర్ సబ్ డివిజన్స్ ఉన్నాయి. ఫార్మ్స్ ఫర్ యూజ్ ఇన్ ఫిజికల్ హీలింగ్. You'd be surprised how seldom these forms will be required and how few in number therefore they are. The reason for this is that very few of the troubles of the dense physical body arise within that body itself. A few arise directly in the etheric body, but at this stage of evolution, most of the troubles arise in the emotional body and the remainder in the mental. We might generalize and say that 25% of the ills, flesh is here to arise in the etheric body, 25% in the mental body, 50% find their origin in the emotional body. సో ప్రస్తుతం మనకి భౌతికమైనటువంటి దేహమునకు ఏర్పడుతున్నటువంటి ఇబ్బందులు, వాటిని మనం దృష్టిలో తీసుకుని చెప్పుకుంటే మనకి ఫిజికల్గా ఏర్పడేటువంటి డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా ఫిజికల్ కాజెస్ అనేటువంటి చాలా తక్కువ. మోస్ట్ ఆఫ్ ది డిసీజెస్ మనకు వచ్చేటువంటివన్నీ కూడా దే అరైజ్ ఫస్ట్ ఇన్ ది ఎమోషనల్ బాడీ లేదా మెంటల్ బాడీ. కొన్ని ఎథరిక్ బాడీలో వస్తుంటాయి, అవి ఫిజికల్ ప్లేన్లో మేనిఫెస్ట్ అవుతున్నాయి. సో మేనిఫెస్ట్ అయ్యే ఫిజికల్ ప్లేన్లోనే కానీ బట్ దేర్ ఆరిజిన్ విల్ బి ఇన్ ఎమోషనల్ బాడీ ఆర్ మెంటల్ బాడీ ఆర్ ఎథరిక్ బాడీ. ఇది ఈ రకంగా ఉంటున్నాయి. సో అందు గురించి ఫిజికల్ ఫారంగా మనం సో కాజ్ అక్కడ ఉంది కాబట్టి దాన్ని అక్కడ దాంతో మనం అడ్రస్ చేయడం అనేటువంటిది మనకి మార్గం. కాజ్ ఆఫ్ ద డిసీజ్ ఎక్కడ ఉంది? సో ఎమోషనల్ ప్లేన్లోనూ మెంటల్ ప్లేన్లోనూ ఉంది. సో అందు గురించి ఫిజికల్ ఫారం అనేటువంటిది చాలా తక్కువగా వాడుకుంటాం మనం ఇందులో అని చెప్తున్నారు ఈ టాపిక్లో. Therefore, though accidents may occur which lead to unexpected physical disaster and for which forms for healing may be given, yet the wise student will find that the forms that affect the etheric body may be the first point of departure. రోడ్డు మీద మనం వెళుతున్నప్పుడు ఒకసారి యాక్సిడెంట్స్ అయిపోతాయి. యాక్సిడెంట్స్ అయిపోయిన దానికి కాజ్ ఈజ్ నాట్ ఇన్ ఎమోషనల్ ఆర్ మెంటల్, బట్ కాజ్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఫిజికల్. రోడ్డు మీద గుద్దేశాడు, ఇది చెయ్యి ఇరిగిపోయింది, అంతకుముందు చెయ్యి బాగానే ఉంది కదా, కనుక అక్కడ కాజ్ మాత్రం ఫిజికల్ ప్లేన్లోనే ఉంది. కనుక ఫిజికల్ ప్లేన్లో మనం దాన్ని అడ్రస్ చేయడానికి ముందు కొంచెం ఫిజికల్ బాడీ చక్కగా పటిష్టంగా ఉండాలంటే దానికి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఈథరిక్ బాడీ నుంచి వస్తుంది. సో ఈథరిక్ బాడీ అనేటువంటిది ఫస్ట్ మనం దాన్ని అడ్రస్ చేయాలి అని చెప్తున్నారు. These forms built up in meditation will be directly on the pranic channels that go to the making up of the etheric. Will act directly on the physical channels. So మనం ఇక్కడ చేసేటువంటి మెడిటేషన్స్ ఇవన్నీ కూడా డైరెక్ట్లీ దే యాక్ట్ ఆన్ ది ఫిజికల్ ఛానల్స్. సో ఇక్కడ మనం ఈ ప్లేన్స్లో మనం అడ్రస్ చేసేవన్నీ కూడా డైరెక్ట్గా ఫిజికల్ ప్లేన్ మీద అవి వాటి యొక్క మేనిఫెస్టేషన్స్ అనేటువంటి మనం చూడవచ్చు ఈథరిక్ బాడీని మనం అడ్రస్ చేస్తున్నప్పుడు. Of the etheric, that intricate with which has its counterpart in the circulatory system of the dense physical body. దాని యొక్క కౌంటర్ పార్ట్గా మన ఎథరిక్ బాడీలో మనం అడ్రస్ చేస్తున్నవన్నీ కూడా దాని యొక్క కౌంటర్ పార్ట్గా సర్క్యులేటరీ సిస్టమ్ అన్నటువంటిది దాని యొక్క దీంట్లో మనం చూడవచ్చు. సో సర్క్యులేటరీ సిస్టంలో మనకి దాని యొక్క ప్రభావం అనేటువంటిది చూడవచ్చు. ఎథరిక్ బాడీలో నుంచి సర్క్యులేటరీ సిస్టంలోకి, అంటే మనకు వాడు ఎవరికో దెబ్బ తగిలింది, వాడికి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది, అన్కాన్షియస్ అయిపోయాడు. అప్పుడు వాడిని ఏం చేయాలి మనం? వాడికి ఎథరిక్ ఎనర్జీ చక్కగా వచ్చేటట్టుగా మనం చేస్తే వాడి యొక్క సర్క్యులేటరీ సిస్టమ్ మళ్ళీ చక్కగా అక్కడ బద్దలైనటువంటి రక్తనాళం మళ్ళీ చక్కగా అక్కడ రిపేర్ అన్నటువంటిది ఏర్పడిపోయి మళ్ళీ వాడికి సర్క్యులేషన్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ అవుతుంది.
సో ఎథరిక్ బాడీని మనం జాగ్రత్తగా మనం వాడుకుంటే దాని నుంచి ఫిజికల్ బాడీలో ఉండేటువంటి సర్క్యులేటరీ సిస్టమ్కి డైరెక్ట్ లింకప్గా అది పనిచేస్తుంది. Of the dense physical body, they are the seat of much of the present disease in that body, either directly or through causes set up on the emotional plane and reacting on the etheric. సో ఈ సర్క్యులేటరీ సిస్టమ్ ద్వారా మనం ఈ ఏర్పడినటువంటి ఇబ్బందులను మనం చక్కగా తగ్గించుకోవచ్చు. కనుక ఈ ప్రాబ్లమ్ని మనం ఫిజికల్ డిసీజెస్ లైక్ యాక్సిడెంట్స్, ఇక్కడ మెయిన్గా మనకి చెప్పినది యాక్సిడెంట్స్ మాత్రమే ఫిజికల్ ప్లేన్కి సంబంధించిన, మిగిలిన అన్నిటికీ కాజెస్ ఫర్దర్గా మనకు వస్తుంది. సో యాక్సిడెంట్స్ ఎప్పుడైనా అయినప్పుడు మనం ఏం చేయాలంటే ఈథరిక్ బాడీ నుంచి ఎనర్జీ అనేటువంటిది, ప్రాణశక్తి అనేటువంటిది ఫిజికల్ ప్లేన్లోకి మనకి చక్కగా ఫిజికల్ బాడీలోకి, అంటే డెన్స్ ఫిజికల్ బాడీ. సో ఫిజికల్ బాడీ ఇస్ డివైడ్ ఇంటూ టూ. ఒకటి ఈథరిక్, నెంబర్ 2 ఇస్ డెన్స్ ఫిజికల్. సో డెన్స్ ఫిజికల్ బాడీకి ఈథరిక్ బాడీలో నుంచి ఎనర్జీ అనేటువంటిది వచ్చేటట్టుగా మనం సాధన అనేటువంటిది చేసుకుంటే అప్పుడు వాడికి తొందరగా ఆ జబ్బు అనేటువంటిది నయమైపోతుంది, ఆ డిసీజ్ అనేటువంటిది తొందరగా సెట్ అయిపోతుంది వాడికి, యాక్సిడెంట్ వల్ల ఏర్పడినటువంటి ఇబ్బంది. అది ఇక్కడ అంతే. సెకండ్ వన్ ఈజ్ ఫార్మ్స్ ఫర్ హీలింగ్ ద ఎమోషనల్ బాడీ. ఎమోషనల్ బాడీలో ఉండేటువంటి వాటిని ఎలా మనం తగ్గించుకోవాలి. యాజ్ సెడ్ అబౌవ్, much of the present sickness is due to causes set up in the emotional body, and these causes are mainly 3. I would point out that I but outline broadly and give general indications. Violent emotion and unstable vibrations. Violent emotion and unstable vibration. అంటే మనకి ఏర్పడేటువంటి జబ్బులు చాలా వరకు కూడా 50% ఆఫ్ ది డిసీజెస్ ఆర్ డ్యూ టు డిస్టర్బెన్సెస్ ఇన్ ది ఎమోషనల్ ప్లేన్. అంటే వీడి మీద మన కోపము, ద్వేషము, రాగము, ఇవన్నీ మనం అనేక రకాలైనటువంటి ఫీలింగ్స్, డిజైర్స్ మనం కోరుతూ ఉంటాం, అయ్యో మనకి ఫుల్ఫిల్ అవ్వట్లేదు, ఇలాంటి వాటిల్లో మనం ఎక్కువగా ఉండిపోతుంటాం. సో వీటి వల్ల ఏర్పడినటువంటి డిస్టర్బెన్సెస్ తోటి మనకి ఈ ఎమోషనల్ ప్లేన్ డిస్టర్బ్ అయ్యేటికి, దానివల్ల మనం కొన్నాళ్ళేళ్ళకి ఫిజికల్ ప్లేన్లో జబ్బు అనేటువంటిది వస్తుంది. ఎప్పుడు కూడా బాగా గుర్తుంచుకోండి, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎప్పుడు కూడా డిసీజ్ రాదు. ఫిజికల్ ప్లేన్లో ఏదైనా డిసీజ్ వచ్చింది అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎప్పుడు రాదు. సడన్గా వచ్చేసిందండి, నిన్నటిదా బాగానే ఉన్నారండి, ఆయనకి ఏదో నొప్పి ఉందని వెళ్ళామండి, మేము హాస్పిటల్కి వెళ్ళేటికి వాళ్ళకి క్యాన్సర్ వచ్చేసింది అన్నారండి, దట్ 4th స్టేజ్ అన్నారండి, అది అర్థం కావట్లేదండి, ఏం చేయాలి. ఇలాంటిది ఎప్పుడూ ఉండదు. ప్రస్తుతం ఉన్నటువంటి మోడర్న్ సైన్స్కి అది అర్థం కాకపోవచ్చు, ఇట్ మే టేక్ సమ్ మోర్ టైం, బట్ ద కాజెస్ ఒకటి ఎమోషనల్ ప్లేన్లో కొన్ని కాజెస్ అనేటువంటి ఉన్నాయి, అవి ఎట్లా ఏమిటనేది మనం చదువుకునేవారు. If indulged in violent emotions and unstable vibration, violent emotions, this, if indulged in, has a shattering effect and reacts on the nervous system. ఈ ఎమోషనల్ ప్లేన్ని మనం సప్రెస్ చేయడము, దానిలో మనం అవి ఎమోషన్స్ మనం బాగా సప్రెస్ చేసుకుని మాట్లాడడం, లోపల వాడి మీద కోపం ఉడికిపోతుంటుంది, పైకేం వీడు నవ్వుతూ రండి సార్ భోజనం చేయండి సార్ మా ఇంట్లో అంటుంటాడు. సో ఇలాంటి ఎమోషన్స్ మనం సరిగ్గా మనం హ్యాండిల్ చేసుకోకపోతే దానివల్ల మన యొక్క నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ వాడికి పెరాలసిస్ వచ్చేసింది అంటే వాడి యొక్క ఎమోషనల్ ప్లేన్ గత కొన్ని 10 ఏళ్ళగానో ఎన్నో ఏళ్ళగా అదంతా కూడా ఇబ్బంది పడుతూ వచ్చేసరికి ఇప్పుడు పెరాలసిస్ వచ్చింది వాడికి. సో ఎవరికైనా సరే పెరాలసిస్ వచ్చిందంటే బికాస్ ఎమోషనల్ ప్లేన్ హ్యాస్ డైరెక్ట్ లింకప్ విత్ ది నర్వస్ సిస్టమ్, ఈథరిక్ బాడీ హ్యాస్ డైరెక్ట్ లింకప్ విత్ ది సర్క్యులేటరీ సిస్టమ్. సో ఇవి మనం జాగ్రత్తగా మనం తెలుసుకుంటే వాడికి ఎక్కడ డిస్టర్బెన్సెస్ ఉందో దాన్ని మనం జాగ్రత్తగా మనం తీసేసుకుంటే వాడికి ఉన్నటువంటి జబ్బు అలా తగ్గిపోతుంది అన్నమాట. ఇఫ్ సప్రెస్డ్ అండ్ ఇన్హిబిటెడ్, ఇట్ హ్యాస్ అన్ ఈక్వల్లీ డేంజరస్ ఎఫెక్ట్. ఎప్పుడైనా సరే మనం సప్రెస్డ్ ఎమోషన్స్ చాలా దారుణాలు, ఇప్పుడు సప్రెస్ చేసుకోకూడదు మనకు ఉండేటువంటి ఎమోషన్స్. అదైతే సార్ మీ మీద నాకు చాలా కోపం వస్తుంది తెలియకుండా, కొంచెం మీరేం తప్పుగా అనుకోకండి అని వాడితో మనం అంతే చెప్పేస్తే, ఇంటో నాలో చాలా ఇబ్బందులు పడుతున్నాను ఈ మధ్య, నేను ఆరోగ్యరీత్యా తెలియకుండా ఎవరెవరి మీద కోపం వచ్చేస్తుంది, మీ మీద ఏదైనా నేను కోపంగా మాట్లాడితే నన్ను క్షమించండి అని చెప్పి ఇలాంటి విధంగా మనకు ఉన్నటువంటి కోపము, రాగము, ద్వేషాన్ని మనం ఎక్స్ప్రెస్ చేసేసుకుని మనం దాని నుంచి మనం నెమ్మదిగా మనం బయటకు వచ్చేయడం మార్గం. కానీ మనకు ఉన్నటువంటి కోపమును వాటిని అలా అణిచేసుకుంటూ చేసేస్తే అది మన యొక్క నర్వస్ సిస్టమ్ని ఇంపాక్ట్ చేస్తుంది. సో డేంజరస్ ఎఫెక్ట్ అండ్ రిజల్ట్స్ ఇన్ ఏ డిసీజ్డ్ కండిషన్ ఆఫ్ ది లివర్. సో దానివల్ల లివర్ ఒకటి డ్యామేజ్ అవుతుంది. ఇన్ బిలియస్ అటాక్స్, ఇన్ ది పాయిజన్స్
which are generated in the system and find their outlet in certain cases of septic poisoning, in skin diseases, and in some forms of anemia. Anemia ఒకటి. వీళ్ళు ఎమోషన్స్ పాపం చాలా ఇదిగా ఉండిపోతుంది, చాలా వీక్గా ఉండిపోవడం, దేని అంత ఇష్టం లేకపోవడం, ఇలా ఉండిపోతుంటారు. ఏం పర్వాలేదు సార్, ఇంతే జీవితం అంటే ఇంతే సార్, మన కష్టాల్లో మనం వెళుతుండడం ఇంతే, ఇలా వీడు అలా అనుకుంటూ పోతూ ఉంటుంటాడు. సో ఈ రకంగా వాడికి ఎమోషన్స్ని వాడు మిస్హ్యాండిల్ చేసుకోవడం, వీటి వల్ల వాడికి ఏర్పడేటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఇస్ ఫియర్ అండ్ ఫార్వర్డింగ్స్, వర్రీ అండ్ డిస్పేర్. దీస్ టైప్స్ ఆఫ్ ఎమోషన్ విచ్ ఆర్ సో కామన్. ఒకటి భయము, మనకు ఫియర్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. ఫియర్ ఆఫ్ ఫ్యూచర్, ఫియర్ ఆఫ్ డిసీజ్, ఇవన్నీ ఎక్కువగా ఉంటుంటాయి మనకు. అందుగురించి ఫియర్ ఒకటి, ఫార్వర్డింగ్స్ ఒకటి. అక్కడ ఏమీ లేకపోయినా మనం అదేదో వచ్చేసింది, మనం అయిపోయింది మన పరిస్థితి అన్నట్టుగా అనుకుంటుంటాం. కరోనా వచ్చిన ప్రతివాడు చనిపోవట్లేదు కదా, కరోనా వచ్చినంత మాత్రాన మనం తెలియకుండా ఒక భయాందోళనలాగా మనం లోనైపోతుంటాం. ఎవరికైనా వస్తే భయపడక్కర్లేదు, దాన్ని జాగ్రత్తగా తగ్గించేసుకోవచ్చు. ఇక్కడికి ఇలాంటిది ఒక ధైర్యం అనేటువంటిది మనం బాధపడుతున్నటువంటి వాళ్ళకి మనం తెలియజెప్పడం చేత ఏమవుతుందంటే, వీడి యొక్క ఎమోషనల్ ప్లేన్ చక్కగా అది ఇదవుతుంది. ఫియర్ అనేటువంటిది వచ్చేటికి ఏమవుతుందంటే, వీడి యొక్క ఎమోషనల్ ప్లేన్ డిస్టర్బ్ అయిపోతుంది. ఎమోషనల్ ప్లేన్ డిస్టర్బ్ అయిపోతే దానివల్ల డిసీజ్ అనేటువంటిది స్ప్రెడ్డింగ్కి చాలా ఫాస్ట్ అయిపోతుంది. ఎమోషనల్ ప్లేన్ డిస్టర్బ్ అవ్వక్కర్లేదు, అది తెలుసుకుందాం. సో వర్రీ ఒకటి, డిస్పేర్ ఒకటి. దీస్ టైప్స్ ఆఫ్ ఎమోషన్ విచ్ ఆర్ సో కామన్ హ్యావ్ ఎ జనరల్ డెబిలిటేటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ది సిస్టమ్, లీడింగ్ టు లాస్ ఆఫ్ వైటాలిటీ, టు స్లగ్గిష్ యాక్షన్ ఆఫ్ ది ఆర్గన్స్. సో చూసారా ఇక్కడ, లీడింగ్ టు లాస్ ఆఫ్ వైటాలిటీ. వీడికి ఎప్పుడైతే భయం అనేటువంటిది వచ్చేసిందో, అమ్మో నాకు వచ్చేసింది, నేను చనిపోతాను. సో ఫియర్ ఎప్పుడైతే వచ్చేసిందో వాటిలో వైటాలిటీ తగ్గిపోతుంది అంతే. ఆ డిసీజ్ వలన వైటాలిటీ తగ్గిపోవడం కాదు. చాలామంది వాళ్ళకి అలా చనిపోతున్నారు, ఏదో కరోనా వచ్చేసి ఇదేదో అయిపోయి. ఎందుకు చనిపోతున్నారంటే, బికాజ్ వాళ్ళు భయం అనేటువంటిది పడుతూ ఉండడం చేత వాళ్ళు వైటాలిటీ అనేటువంటిది తగ్గిపోతూ ఉంటుంది. వైటాలిటీ ఎప్పుడైతే తగ్గిపోతుందో జబ్బు పెరిగిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడు కూడా వైటాలిటీ తగ్గిపోకూడదు బాడీలో. అంటే ఫియర్ అన్నటువంటిది ఉంటే వైటాలిటీ తగ్గిపోతుంది. ఈ లింక్ తెలుసుకోవాలన్నమాట. అందుగురించి కరోనా ఉన్నటువంటి వాడికి కరోనా ఉందని చెప్పకుండా మీరు ట్రీట్ చేయండి. వాడికి అసలు వాడు చాలా తొందరగా, అంటే 10 మందులు వేసేవాడికి 2 మందులు వేసేవాడికి కూడా తగ్గిపోవచ్చు. ఎందుకంటే వాడిలో ఫియర్ లేదు. ఫియర్ లేకపోతే వాడికి వైటాలిటీ చక్కగా ఇద్దరికి ఎలా ఉందో అలా ఉంటుంది. వైటాలిటీ ఉంటుంటే మన డిసీజ్ అనేటువంటి తొందరగా తగ్గిపోతుంది. అది effect on the system, leading to loss of vitality, to sluggish action of the organs, and to many forms of obscure diseases of the nervous system. Sluggish action of the organs, many forms of obscure diseases of the nervous system, of the brain and of the spine. మనలో ఫియర్ అనేటువంటిది రావడం చేత మనలో బ్రెయిన్, మన స్పైన్, తర్వాత కొన్ని నర్వస్ సిస్టమ్కి సంబంధించినటువంటి జబ్బులు, ఇవన్నీ కూడా మనకు వచ్చేసే అవకాశాలు ఉంటాయి. కేవలం భయం చేత. భయపడకండి. భయం వచ్చేస్తే దాని నుంచి మనం నెమ్మదిగా బయటకు వచ్చేసేయండి. భయం నుంచి అంతేదో 10,000 పోతే పోతాయి, వదిలేసేయండి. మీరు భయపడకుండా ఉండడం అనేటువంటిది ఎక్కువ ముఖ్యం. భయపడిపోయామంట అంటే మనలో ఈ డిసీజెస్ అనేటువంటి స్ప్రెడ్ చాలా ఫాస్ట్ అయిపోతుంది. ఓకే, ఫియర్ అనేటువంటిది ఉండకూడదు. ఫియర్, ఫార్వర్డింగ్స్, వర్రీ అండ్ డిస్పేర్, ఇవి మనలో ఉండకుండా ఉండేట్టు చూసుకోండి. నెక్స్ట్ పాయింట్ ఇస్ సెక్స్ ఎమోషన్స్. ఇది చాలా జబ్బవి. Sex emotions covering a very large range of feeling, ranging from the suppressed sex emotion, which is now beginning to be studied by our psychologists, to the unclean criminal emotion that finds its expression in violent orgies and license. సో ఈ సెక్స్ మీద సరైనటువంటి ఇది వాడికి లేకపోవడం చేత వాడు ఏమైపోతాడంటే, జీవుడు చాలా ఇబ్బందులు పాలైపోతాడు. అంటే వీడు ఈ సెక్స్ అన్నటువంటిది కరెక్ట్గా వాడు అండర్స్టాండ్ చేసుకోవడం అన్నటువంటిది చేసుకోకపోతే వాడు ఏమైపోతాడంటే, దానిలో ఉన్నటువంటి అన్క్లీన్నెస్ అన్నటువంటిది వీడికి బాగా ఇదైపోతుంది. ఫ్రమ్ సప్రెస్డ్ సెక్స్ ఎమోషన్స్. సో ఇతరులని చూస్తే మనకు తెలియకుండా మనలో సెక్స్ ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి అనుకోండి, బట్ వీడు అణుచుకుంటూ ఉంటాడు.
వాటి నుంచి ఎలా అప్లిఫ్ట్ అవ్వాలి అనేటువంటిది తెలుసుకోవాలి. మనకి అన్ని గ్రంథాల్లోనూ చాలా చక్కగా వివరించి ఇచ్చారు. హౌ వీ కెన్ అప్లిఫ్ట్ అవర్ మైండ్ ఫ్రమ్ సెక్స్, అన్‌రిక్వైర్డ్ సెక్స్ ఎమోషన్స్, సప్రెస్డ్ సెక్స్ ఎమోషన్స్. వీటి నుంచి మనం చక్కగా అప్లిఫ్ట్ అవ్వాలి గానీ, వాటిని సప్రెస్ చేసుకోవడం చేత మనకు చాలా జబ్బులొచ్చేస్తాయి. అది చెప్తున్నారు ఇక్కడ. సప్రెస్డ్ సెక్స్ ఎమోషన్ విచ్ ఈస్ నౌ బిగినింగ్ టు బి స్టడీడ్ బై అవర్ సైకాలజిస్ట్. సో, చాలా జబ్బులకి ఈ సప్రెస్డ్ సెక్స్ ఎమోషన్స్ అనేటువంటిది చాలా కారణంగా వర్తిస్తుంది. అది కూడా ఒకటి తెలుసుకోండి అంటున్నారు. దట్ ఫైండ్స్ ఇట్స్ ఎక్స్‌ప్రెషన్ ఇన్ వైలెంట్ ఆర్జీస్ అండ్ లైసెన్స్. సో, దాని యొక్క ఇంపాక్ట్ బాడీ మీద చాలా ఎక్కువగా ఉంటుంటుంది. Under all these heads, many points may be gathered, but I write now not letters on healing, but letters on meditation, so I must not further enlarge. సో ప్రస్తుతం మనం టాపిక్ ఏమిటంటే హీలింగ్ది కాదు కదండి, మెడిటేషన్కి సంబంధించినది కదా. అందురించి నేను హీలింగ్ సైడ్ ఎక్కువ వెళ్ళను, మెడిటేషన్ గురించి నేను చెప్తాను ఫర్దర్గా అంటున్నారు. In the forms used in these three cases, attention will be paid to the cause of the trouble, to the plane on which it originates, and to the effects of the lower bodies or body. సో ఈ మూడిట్లోనూ మనకి కాజెస్ అనేటువంటిది ఎక్కడ ఉన్నాయి, దాని యొక్క ఇంపాక్ట్స్ అనేటువంటిది వేటి మీద పడుతున్నాయి అంటే జాగ్రత్తగా తెలుసుకుంటే మనం వాటిని చక్కగా మెడిటేషన్ ద్వారా మనం వాటిని తొలగించుకొని మనం పైకి ప్రయాణించవచ్చు. అది సో మనం ఎప్పుడు కూడా ట్రబుల్ వచ్చిందిట అంటే, డిసీజ్ వచ్చిందట అంటే దాని కాజ్ ఏమిటి అనేటువంటిది మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. సో అంటే ప్రస్తుతం ఉన్నటువంటి డాక్టర్స్కి అర్థమయ్యేటువంటి కాజెస్ కాదు ఇవి. మనకి 3 బాడీస్లో కాజ్ అనేటువంటిది ఎక్కడ ఉంది, వీడికి ఈ జబ్బు ఉందిట అంటే మీరు ఇది ఒక ఎక్సర్సైజ్గా మనం చేసుకోవచ్చు. మన దగ్గరికి పలానా జబ్బులు వాళ్ళు వస్తున్నారు, లేదా మనకు తెలిసిన వాళ్ళు పలానా జబ్బులు వాళ్ళు ఉన్నారు. సో వీటికి కాజ్ ఎక్కడ ఉండవచ్చు మీరు అనేటువంటిది మీరు ఒక ప్రయత్నం చేస్తుండొచ్చు, ఒక హోంవర్క్ లాగా పెట్టుకుని మనం ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. వీడికి ఇథరిక్ బాడీలో ఉందా కాజ్, ఎమోషనల్ బాడీలో ఉందా, లేదా యాస్ట్రల్ బాడీ అదే, లేదా మెంటల్ బాడీలో ఉందా. ఈ 3 బాడీస్లో ఎందులో ఉంది వీడికి కాజ్, ఎక్కడ కాజ్ ఉండడం చేత వీడికి డిసీజ్ వచ్చాయి అంటే ఒక మనం జనరల్గా మనం తెలిసిన వాళ్ళు మనం ఇది ఒకటి చేసుకుంటుంటే మనకు తెలిసిపోతుంది. వాటితో జాగ్రత్త అంటే మనకు బాగా క్లోజ్ సర్కిల్ కదా, ఒక రిలేటివ్స్ అనో మన ఇంట్లో వాళ్ళనో ఇలా మనం క్లోజ్ సర్కిల్ మనం జాగ్రత్త అబ్జర్వ్ చేసుకుంటే కాజెస్ వాడికి ఎక్కడ వర్తిస్తున్నాయి అనేది మనకు తెలుస్తుంది. In apportioning forms, different aims will be in view, where for instance the trouble is based on suppressed emotion. The effect of the form, when rightly followed, will be to transmute the emotion and turn it upward. When by right use the emotional body is cleared of the emotional congestion, the life-giving forces of the ego and of the pranic life everywhere available. So suppressed emotions అన్నటువంటి వాడు చేసుకోవడం చేత వాడిలో ఎటువంటి జబ్బులు వస్తున్నాయి అన్నటువంటిది మనం తెలుసుకుంటాం. సో ఇప్పుడు ఏం చేయాలి, వీడిని ఎమోషనల్ ప్లేన్ నుంచి ట్రాన్స్మ్యూట్ చేయాలి. మీరు తెలిసిందండి ఇగోండి వాడికి ఫలానా ఎమోషన్స్ ఉన్నాయి, అవి సప్రెస్ చేసుకున్నాడు గతంలో, ఇప్పుడు వీడికి ఈ జబ్బు వచ్చింది తెలిసింది మనకు. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇప్పుడైతే కాజ్ తెలిస్తే సరిపోదు కదా, వాడిని ఎమోషనల్ ప్లేన్ నుంచి ట్రాన్స్మ్యూట్ చేయండి, హయ్యర్ ప్లేన్లోకి వాడిని లిఫ్ట్ చేయండి. అప్పుడు వాడికి ఇది అవుతుంది. వేర్ ఫర్ ఇన్స్టెన్స్ ద ట్రబుల్ ఈస్ బేస్డ్ ఆన్ సప్రెస్డ్ ఎమోషన్స్. When by right use the emotional body is cleared of the emotional congestions, the life-giving forces of the ego and of the pranic life everywhere available will be set free. సో ఎమోషనల్ సపరేషన్ అనేటువంటికి చక్కగా తొలగిపోయి ఆ లైఫ్ గివింగ్ అనేటువంటిది పైనుంచి ప్రాణిక్ లైఫ్ అనేటువంటిది పైనుంచి వస్తుంటుంది, ఈగో నుంచి వీడికి వస్తుంటుంది. ఈగో నుంచి వస్తున్నటువంటిది వీడు చక్కగా అప్పుడు వీటిని రిసీవ్ చేసుకోగలుగుతారు. సో హీ హ్యాస్ టు బి లిఫ్టెడ్ ఫ్రమ్ లోవర్ ప్లేన్ టు ది హయ్యర్ ప్లేన్. అంటే ఎమోషనల్ బాడీలో ఉన్నటువంటి వాడిని బుద్ధి ప్లేన్లోకి లిఫ్ట్ చేయాలి, అలాగే మెంటల్ బాడీలో ఉన్నటువంటి వాడిని ఆత్మిక్ ప్లేన్లోకి లిఫ్ట్ చేయాలి. చెప్పండి. అండ్ ఆఫ్ ది ప్రాణిక్ లైఫ్ ఎవ్రీవేర్ అవైలబుల్ విల్ బి సెట్ ఫ్రీ. దే కెన్ దెన్ సర్క్యులేట్ విత్ ఫెసిలిటీ, టర్నింగ్ అప్ ద ఎంటైర్ సిస్టమ్ అండ్ క్లీన్సింగ్ ఆల్ ఆర్గన్స్ దట్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ది ఇన్నర్ కండిషన్. సో అప్పుడు వీడు ఎప్పుడైతే లిఫ్ట్ అవుతాడో అప్పుడు ఆ కంజెషన్ అంటే తగ్గిపోతుంది. ఏంటంటే ఇదే మనం సెంటర్స్ విధంగా మనం చెప్పుకున్నటువంటి ఇప్పుడు మళ్ళీ షట్చక్రములు ఇవన్నీ మనం చెప్పుకున్నాం. సో స్వాధిష్టాన చక్రం అందులో ఉండేటువంటి ఎమోషన్స్కి కారణం.
స్వాదిష్టాన చక్రంలో వీడికి ఎక్కువ కంజెషన్ అనేటువంటిది ఉండడం చేత వీడిలో అటువంటి డిసీజెస్ వస్తుంటాయి. సో ఏర్పడినటువంటి డిసీజెస్ నుంచి వీడు తొలగించుకుని వీడు చక్కగా ఆ జబ్బుల నుంచి వీడు బయటపడాలంటే స్వాదిష్టాన చక్రంలో ఏర్పడినటువంటి కంజెషన్ని వీడు తగ్గించుకోవాలి. అంటే అక్కడ కుండలిని శక్తి ఎక్కువగా కేంద్రీకృతం అయిపోయి ఉండడం చేత ఆ శక్తి వాటిలో అక్కడ ఉన్నటువంటి ప్లేన్లోకి సంబంధించినటువంటి ఇబ్బందులు వస్తాయి. ఉదాహరణకి మనకు ఈ వాటర్ నది ఉప్పొంగింది అనుకోండి, నీరు బాగా ఊళ్ళోకి వచ్చేస్తుంది. అలానే నీరు లేని కండిషన్ ఇలాంటివి ఉంటుంటాయి కదా. అలాగే ఇక్కడ ఎనర్జీ ఎక్కువ కంజెషన్ వస్తే కూడా ఆ ప్లేన్కి సంబంధించిన డిసీజ్ వస్తాయి. అలాగే అక్కడ ఎనర్జీస్ ఉండాల్సిన దానికన్నా తక్కువగా ఉన్నప్పుడు కూడా దానికి వస్తాయి. ఈ రెండిట్లో ఏది అనేటువంటిది మనం జాగ్రత్తగా తెలుసుకొని వీడికి ఆ కంజెషన్ అనేటువంటిది ఏర్పడిన దాని నుంచి వీడిని అప్లిఫ్ట్ చేయాలి హయ్యర్ ప్లేన్లో. అంటే వీటిలో ఈ స్వాదిష్టాన చక్రం నుంచి శుద్ధి చక్రం మనకు అప్లిఫ్ట్ అవ్వాలి. అప్పుడు అప్లిఫ్ట్ అయినప్పుడు వాడికి చక్కగా స్వాదిష్టాన చక్రంలో ఏర్పడినటువంటి ఈ ఎనర్జీ ఇబ్బందులన్నీ కూడా చక్కగా తొలగింపబడిపోయి హయ్యర్ ప్లేన్లో వీడు చక్కగా అప్లిఫ్ట్ అవుతాడు. అది మనం చేయవలసినటువంటి విధానం. అండ్ క్లీన్సింగ్ ఆల్ ఆర్గన్స్ దట్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ది ఇన్నర్ కంజెషన్. అప్పుడు వాడికి అన్ని ఆర్గాన్స్ కూడా ఆ కంజెషన్ నుంచి అవన్నీ కూడా చక్కగా ఇదైపోతాయి. నెక్స్ట్ ఫార్మ్స్ ఫర్ మెంటల్ హీలింగ్. నెక్స్ట్ మెంటల్ హీలింగ్. దీస్ విల్ బి ఫర్ ది మెజారిటీ ఆఫ్ యూ much more obscure, and in fact mental trouble is far more difficult to cure than either of the other two. ఇతరికినను ఎమోషనల్ తగ్గించడం చాలా ఈజీ కానివ్వండి, మెంటల్ డిసీజెస్ తగ్గించడం చాలా కష్టము. బాగా గుర్తుంచుకోండి. దిస్ ఇస్ డ్యూ టు టూ కాజెస్. వన్ బీయింగ్ దట్ అవర్ పోలరైజేషన్ యాజ్ ఎ రేస్ ఈజ్ నాట్ ఎట్ ఇన్ ద మెంటల్ బాడీ. ప్రస్తుతం మనం ఉంటున్నటువంటి వాడు మనం మెంటల్ బాడీ తోటి మనం పోలరైజ్ అవ్వలేదు ఇంకా. ఈ పోలరైజేషన్ గురించి మనం చెప్పుకున్నాం కానీ కూడా ఈ ఎమోషనల్ ప్లేన్లో మనం ఎక్కువగా ఉంటున్నాం కానీ మెంటల్ బాడీలో మనం చాలా తక్కువగా ఉంటున్నాం. అంటే మన ఎమోషనల్ ప్లేన్ మన యొక్క ఫిజికల్ బాడీ ఈ రెండు పోలరైజ్ అయిపోయి ఉంటున్నాయి ఎక్కువగా. మెంటల్ బాడీతో మనం ఎక్కువ పోలరైజ్ అయ్యలేము కాబట్టి దానిలో ఏర్పడేటువంటి డిసీజెస్ ఇవన్నీ కూడా వస్తుంటాయి. It is always much more easy to contact the body and to manipulate it when it is the seat of center of consciousness. The emotional body, likewise, being more fluidic, is more easily impressed. కనుక ఆ బాడీ తోటి మనకి సెంటర్ ఆఫ్ ఇదిగా ఉంటే మనం డిసీజ్ అనేటువంటి చాలా ఈజీగా మనం తగ్గించవచ్చు. ఆ బాడీ తోటి మనం పోలరైజ్ అవ్వలేదు కాబట్టి అక్కడ ఏర్పడినటువంటి డిసీజెస్ని మనం తగ్గించడం అనేటువంటిది కొద్దిగా కష్టం. I cannot enlarge upon the troubles of the mental body today, save to point out that these causes may arise within the mental body itself as a karmic inheritance. వాడి యొక్క పూర్వకర్మ చేత వాడికి మెంటల్ డిసీజెస్ అనేటువంటివి వస్తుంటాయి. ఆర్ మే అరిజినేట్ ఆన్ ది ఎమోషనల్ ప్లేన్ అండ్ వర్క్ దేర్ వే బ్యాక్ ఇన్ టు ద మెంటల్ బాడీ. ఒకసారి ఎమోషనల్ ప్లేన్లో వచ్చినది మెంటల్ బాడీలోకి డిసీజ్ అంటుంటుంది ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. ఇదే మనం హోమియోపతిలో మనం చెప్పుకునేటప్పుడు దాన్ని ఏం చేస్తాం అంటే దాంట్లో ఉన్నటువంటి ప్రాణశక్తి ఏం చేస్తుందంటే వాడికి ఆ డిసీజ్ ఎమోషనల్ ప్లేన్లో ఉన్నటువంటి డిసీజ్ వాడికి అక్కడ ఉంటే కనుక వాడికి ఏవో జబ్బులు వచ్చేయచ్చు. ఆ జబ్బులు వచ్చేసి ప్రాణహాని జరగవచ్చు వాడికి. అందు గురించి మనలో ఉన్నటువంటి ప్రాణశక్తి ఏం చేస్తుందంటే డిసీజ్ని టోటల్గా మెంటల్ ప్లేన్లోకి షిఫ్ట్ చేసేస్తుంది. మెంటల్ ప్లేన్లోకి షిఫ్ట్ చేసేటప్పుడు వాడు ఒక మెంటల్లీ కొంచెం డిస్టర్బ్డ్గా ఉంటాడు కానీ వాడి యొక్క లైఫ్కి థ్రెటనింగ్ ఉండదు. డిప్రెస్డ్గా ఏదో ఉంటాడు, ఏదో కలుస్తుంటాడు ఇదే ఉంటుంది తప్పితే వాడికి ఫిజికల్ జబ్బులు ఏమి ఉండవు. వాడికి ఏదో డయాబెటీస్ ఉండదు, షుగర్ ఉండదు, ఏమి ఉండవు. వాడికి మెంటల్ ప్లేన్లో ఉండిపోతుంది డిసీజ్ అంతే. సో మెంటల్ ప్లేన్లో డిసీజ్ వచ్చేటప్పటికి ఫిజికల్ ప్లేన్ ఎమోషనల్ ప్లేన్ ఈ రెండు క్లియర్గా ఉంటే వాడికి లైఫ్కి అంటే జనరల్ రొటీన్ లైఫ్కి అలా వెళ్ళిపోతుంది. అందుగురించి ఒక్కొక్కసారి ప్రాణశక్తి కూడా అలా చేస్తుంది. అదే పాయింట్ ఇక్కడ మనకి చెప్పారు. ఎమోషనల్ ప్లేన్ అండ్ వర్క్ దేర్ వే బ్యాక్ ఇన్ టు ద మెంటల్ బాడీ. డైరెక్ట్గా ఎమోషనల్ ప్లేన్ నుంచి మెంటల్ బాడీకి షిఫ్ట్ చేసేస్తుంది. ఎమోషనల్ ప్లేన్లో ఉంటుంది. ఫర్ ఇన్స్టెన్స్ ఏ పర్సన్ మే బి ప్రోన్ టు సమ్ ఎమోషనల్ స్టార్మ్. దిస్ ఇఫ్ పెర్సిస్టెడ్ ఇన్ may set up the analogous vibrations of the in the mental body. This vibration in its turn may become practically permanent. వీడు ఎమోషనల్ స్టార్మ్ అన్నారు. ఒక అంటే బాగా కన్నా కొడుకు మోసం చేశాడు అనుకోండి తండ్రిని. ఏంటి ఎమోషనల్ స్టార్మ్ అంటే తన కొడుకు గురించి తను చాలా ఎంతో సంవత్సరాలుగా పెంచి పెద్ద చేసి తెచ్చేసాడు.
టక్కని వీడు మోసం చేశాడు ఛాన్స్ చూసుకుని. అదొక ఎమోషనల్ స్టార్మ్ అయిపోతున్నాడు మైండ్. ఎమోషనల్ స్టార్మ్ అయిపోయి వాడు ఇదైపోతున్నాడు. వాడి యొక్క జబ్బు అనేటువంటిది అలా అయిపోయి వాడు అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఎమోషనల్ ప్లేన్లో ఏర్పడినటువంటి జబ్బు అప్పుడు వాడికి ఒక పెరాలిసిస్నో ఇలాంటివి ఎవరో వచ్చి దానివల్ల వాడికి చాలా ఇబ్బందులు పడవచ్చు. అలా కాకుండా ఒకసారి ఏం చేస్తుందంటే ఎమోషనల్ ప్లేన్లో ఏర్పడినటువంటి స్టారంని మెంటల్ ప్లేన్లోకి షిఫ్ట్ చేసేస్తుంది. మెంటల్ ప్లేన్లోకి షిఫ్ట్ చేసేటికి వాడు ఒక మెంటల్ డిసీజ్ అనేటువంటిది వాడికి వచ్చేయచ్చు. This vibration in its turn may become practically permanent, and by the interaction of these two bodies, serious trouble may be set up. This vibration in its turn may become practically permanent. అది ఒకసారి ఆల్మోస్ట్ వాళ్ళు ఉన్నంత వరకు ఆ పర్మనెంట్గా డిసీజ్ అన్నటువంటిది అక్కడ ఉండిపోతుంది. ఎందుకంటే మెంటల్ ప్లేన్లో ఉన్నటువంటి డిసీజ్ మనకి ఇది హోమియోపతి చదువుకున్న వాళ్ళకి చక్కగా చెప్తా ఉంటుంది. మెంటల్ ప్లేన్లో ఏర్పడినటువంటి డిసీజ్ అది ఫిజికల్ ప్లేన్లోకి దిగింది అనుకోండి, ఫిజికల్ ప్లేన్లో ఆ డిసీజ్ని తట్టుకోవడం చాలా కష్టం. ప్రాణశక్తి అది వాడు డాక్టర్ ఎంతో చాలా గొప్ప వైద్యుడు అయితేనే అలాంటిది వాడు చేస్తారు. లేకపోతే ఏం చేస్తారంటే మెంటల్ ప్లేన్లో వాడికి అలా జబ్బుని చేసేసి ఊరిని ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే వాడు ఏదో అలా మాట్లాడతాడు, వాడి పని వాడి అంతే, ఎక్కువ చేయలేడు వాడు. ఎందుకంటే మెంటల్ ప్లేన్లో ఏర్పడినటువంటి డిసీజ్ అది ఫిజికల్ ప్లేన్లోకి దిగితే చాలా కష్టం దాన్ని తట్టుకోవడం, వెంటనే వాడు చనిపోవచ్చు కూడా. అందు గురించి మెంటల్ ప్లేన్లో ఏర్పడిన డిసీజెస్ వాటిని తగ్గించడం మోస్ట్లీ పర్మనెంట్గా ఉండిపోతాయని చెప్తున్నారు. This vibration in its turn may become practical permanent, and by the interaction of these two bodies, serious trouble may be set up. This trouble may go all the way from simply causing a general soaring of the personality, so that the man is recognized as an unhappy, unpleasant individual, to definite brain diseases, resulting in lunacy, brain tumors, and cancer in the head. సో ఎమోషనల్ స్టారం చేత వీడికి ఏం ఏర్పడిపోతాయంటే దిస్ ట్రబుల్ మే గో ఆల్ ది వే ఫ్రమ్ సింప్లీ కాజింగ్ ఏ జనరల్ సారింగ్ ఆఫ్ ది పర్సనాలిటీ. సో వీడికి ఒక పర్సనాలిటీ అంటే వీడి యొక్క లోవర్ ప్లేన్లో వీడికి ఒక ఇబ్బంది అనేటువంటిది కలుగజేసి దానివల్ల ఏమవుతుందంటే సో దట్ ద మ్యాన్ ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ అన్ అన్హ్యాపీ. సో వీటిలో ఒక అన్హ్యాపీనెస్ అనేటువంటిది క్రియేట్ చేస్తుంది పర్సనాలిటీలో దెబ్బతీసేవాడికి. సో దాని యొక్క ఇంపాక్ట్గా ఏమవుతుంది వీడికి ఏదైనా వీడు చాలా దిగులు విచారం కలిగి ఈ జీవితం అన్నీ ఉన్నా కూడా వీడు చాలా దిగాలుగా అయిపోతాయి. కొడుకు ఇంట్లోంచి చెడిపోయాడు అంతే, అది ఒకటే దిగులు. మిగిలిన అంతా బాగుంది, చక్కగా డబ్బు ఉంది, పని వాళ్ళు ఉన్నారు, అందరూ అంతా బాగానే ఉంది, కొడుకు ఇంట్లోంచి చెడిపోయాడు అంతే. అదొక ఎమోషనల్ స్టార్మ్ అయిపోయింది వాడికి. దానివల్ల వాడు జీవితం అంతా చాలా అన్హ్యాపీగా గడిపేస్తుంటాడు, అన్ప్లెజెంట్ ఇండివిజువల్గా అయిపోతాడు. ఇండిఫినెట్ బ్రెయిన్ డిసీజ్. సో యొక్క బ్రెయిన్ సరిగ్గా పనిచేయడం అనేటువంటిది మానేస్తుంది. ఎందుచేత అంటే ఎమోషనల్ స్టారం అనుకుంటుంది ఏర్పడింది. రిజల్టింగ్ ఇన్ లునసీ, వాడు ఇన్సేన్ అయిపోతాడు, ఒక మతి స్థిమితం తప్పినటువంటి వాడు అయిపోతాడు. బ్రెయిన్ ట్యూమర్స్ అండ్ క్యాన్సర్ ఇన్ ద హెడ్. సో క్యాన్సర్ కూడా రావడానికి, హెడ్లో క్యాన్సర్ వచ్చింది అంటే డెఫినెట్గా మీరు చెప్పవచ్చు వాడికి ఎమోషనల్ స్టారం ఏర్పడింది, ఎక్కడో వాడికి దెబ్బ కొట్టింది, దానివల్ల వాడికి బ్రెయిన్ ట్రబుల్ వచ్చింది, డెఫినెట్గా మీరు చెప్పేయచ్చు. సో అదనమాట. సో అయితే తెలిసినంత మాత్రం మనం ఏంటి గొప్ప, అది కాదు గొప్ప. తెలియడం గొప్ప కాదు, కాజ్ని మనం జాగ్రత్తగా మనం తొలగించగలగటం అనేటువంటిది మనం చేయాలి వాళ్ళకి. అది ఫర్ ఆల్ దీస్ ట్రబుల్స్ ఫార్మ్స్ ఆఫ్ మెడిటేషన్ మే బి ఫౌండ్ విచ్ ఇఫ్ ఫాలోడ్ ఇన్ టైమ్ విల్ ఎవెన్చువల్లీ డిసిపేట్ దెమ్. అది సో వీళ్ళందరినీ మనం చక్కగా మెడిటేషన్స్లో వీటిలో చక్కగా చేయించగలిగితే ఈ అకల్ట్ మెడిటేషన్, అప్పుడు వీళ్ళకి ఆ ఎమోషనల్ ప్లేన్లో ఏర్పడుతున్నటువంటి కాజెస్ అలా తొలగిపోతాయి. చక్కగా రోజు అలా మెడిటేషన్లో కూర్చోబెట్టి మీరు జస్ట్ మెడిటేషన్ చేయండి అంతే. మెడిసిన్ ఇదంతా సెకండరీ, అది మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి. జస్ట్ మీరు వాళ్ళని కూర్చోబెట్టి మీరు డైలీ మెడిటేషన్ చేస్తుండండి. దాని యొక్క ఇంపాక్ట్ చేత ఏమవుతుందంటే, అంటే మెడిటేషన్ అంటే కేవలం ఇందులో బోధనలు కూడా ఏం లేదు, జస్ట్ మీరు వాళ్ళని ఆ లోవర్ ప్లేన్ నుంచి హయ్యర్ ప్లేన్కి కనెక్టివిటీ అంటుంటే చక్కగా ఎస్టాబ్లిష్ చేయడం. జస్ట్ ఈ మెడిటేషన్స్ అంటే చేస్తూ ఉండడం చేత వాళ్ళు ఆ ఏర్పడినటువంటి డిసీజెస్ అలా తొలగిపోతాయి, చాలా తమాషాగా తొలగిపోతాయి. అది ద ఫండమెంటల్ ఫ్యాక్ట్ టు బి గ్రాస్ప్డ్ హియర్
is that only when the pupil has an intelligent appreciation of the trouble or troubles affecting him, only when he has the ability to consciously follow the imparted formulas, and only when his object is unselfish. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే మనం అన్సెల్ఫిష్గా ఉండాలి. సెల్ఫిష్గా ఉంటే ఈ డిసీజెస్లో మనం ఇరుక్కుపోతాం. ఎవరైతే అన్సెల్ఫిష్గా ఉంటారో వాడు వీటిలో ఇరుక్కుపోకుండా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. Will be trusted with these forms. When his object is to equip himself for service, when he aims only at the acquirement of healthy vehicles for the better carrying out of the plan of the great ones, and when he desires not to escape disease for his own personal benefit, only when. సో ఏం జరుగుతుందంటే వీడి అప్పుడు ఏముంటుందంటే కనుక వీడి హెల్తీ వెహికల్స్ అనేటువంటి ఉంటే ఆ గ్రేట్ వన్స్ యొక్క ప్లాన్ అటువంటిది మనం చక్కగా చేయగలుగుతాం. అంటే మనం సృష్టికి ఏ కారణం చేత వచ్చామో అది మన ద్వారా చక్కగా నిర్వహింపబడడానికి మన యొక్క బాడీస్ ఇవన్నీ కూడా హెల్తీగా ఉండేట్టుగా చూసుకోవాలి. సో హెల్తీగా ఉండటం అనేటువంటిది దేని చేత జరుగుతుందంటే మనం రోజు చక్కగా మెడిటేషన్ అటువంటిది చేసుకోవడం చేత ఇక్కడ ఏర్పడినటువంటి డిసీజెస్ అన్నీ కూడా అలా తొలగింపడతాయి. అవన్నీ కూడా మనకు చెప్పారు కదా ఎలా మెడిటేషన్ చేసుకోవాలి, అవన్నీ మనం చెప్పుకుంటూ వస్తున్నాం అలా. ఓన్లీ అట్ ద అక్వైర్మెంట్ ఆఫ్ హెల్తీ వెహికల్స్ అది జరుగుతుంది. అండ్ వెన్ హీ డిజైర్స్ నాట్ టు ఎస్కేప్ డిసీజ్ ఫర్ హిజ్ ఓన్ పర్సనల్ బెనిఫిట్, ఓన్లీ వెన్ will the formulas work in connection with the egoic consciousness. So then will the formulas work in connection with the egoic consciousness. So అప్పుడు వీడి యొక్క వర్కింగ్స్ అంతా కూడా ఈగోయిక్ కాన్షియస్నెస్ నుంచి జరుగుతుంది. సో వీడు డైలీ ఈ రకమైనటువంటి ఈ చెప్పబడినటువంటి విధానంలో వీటి మెడిటేషన్ అటువంటి చేసుకోవాలి. లేకపోతే ఏ విధానం పడితే ఆ విధానంలో చేసుకుంటే మళ్ళీ ఇబ్బందులు పాలవుతాడు. అదంతా మనం చెప్పుకున్నాం డేంజర్స్ ఆఫ్ మెడిటేషన్. becomes merged in the ego. The downflow of life from God within results in sound vehicles, so that it is only as the personality becomes merged in the ego. So God within అంటుంటుంది మనం చక్కగా అది మెడిటేషన్ చేయాలి. గాడ్ విత్ ఇన్. సో నో థై సెల్ఫ్ అంటారు దాన్ని. ఇది మనం చక్కగా మనం చేసుకుంటూ ఉండడం చేత ఏమవుతుందంటే డిసీజ్ అనేటువంటిది వాటిలోంచే తగ్గడం అనేటువంటి జరుగుతుంది. సో డైరెక్ట్ కనెక్టివిటీ అనేటువంటిది వచ్చి వాడికి ఏర్పడినటువంటి డిసీజ్ వాటిలో ఉన్నటువంటి ప్రాణశక్తి చక్కగా అలా తగ్గించగలరు ఫర్ హిజ్ ఓన్ పర్సనల్ బెనిఫిట్. ద డౌన్ఫ్లో ఆఫ్ లైఫ్ ఫ్రమ్ గాడ్ అది in the ego, and the polarization shifts from the lower to the higher, that the work becomes possible. That time is nearing now for many, and progress in the new medical school based on thought can be looked for. Forms in meditation are but forms in the thought matter. సో మనకు ఫార్మ్స్ ఇన్ మెడిటేషన్ అంటే ఏమిటంటే ఫార్మ్స్ ఇన్ ద థాట్ మ్యాటర్. అంటే ఏంటి, మనకి ఎటువంటి థాట్ మ్యాటర్ అంటుంటుంది, మనకి ఎటువంటి థాట్ అనేటువంటిది ఏర్పడుతుందో అది మనకి మెడిటేషన్. ఇది పాయింట్ కొంచెం జాగ్రత్త అర్థం చేసుకోండి. అంటే మీరు కళ్ళు మూసుకొని మీరు కూర్చున్నప్పుడు మీకు ఒక ఫారం అంటుంటుంది, మీకు ఒక థాట్ మ్యాటర్గా, థాట్ మ్యాటర్లో మీకు ఒక ఫారం అంటుంటుంది. చక్కగా ఒక కృష్ణుడు, ఒక రాముడు, లేదా మీకు ఊరికి అలా కళ్ళు మూసుకుని వదిలేయండి. మీరు కృష్ణుడు, రాముడు ఇవన్నీ పేర్లు కూడా బాగా పెట్టేయండి, ఇవన్నీ నేను మర్చిపోనండి. సో మీ మైండ్ అలా తిరిగి అది ఎక్కడొక్కడ ఒక చోట ఆగుతుంది. జస్ట్ దాన్ని అలా అబ్జర్వ్ చేసి కూర్చోండి అంతే. మెడిటేషన్ చేసేటప్పుడు ఊరికి అలా కన్నులు మూసుకుని కూర్చోండి. అది ఎటు వెళ్తుందో అలా చూస్తూ ఉండేటికి అది తెలియకుండా దానికి ఏది ఇష్టమో దాని వైపు పెడుతుంది. దానికి కారు ఇష్టం అనుకోండి, కారు వైపు పెడుతుంది. సో దాంట్లో నుంచి అంటే ఏంటి, వీడికి ఎమోషనల్ ప్లేన్లో ఎక్కువ వీడు ఉన్నాడు. సో ఇలా అనేక రకాలైనటువంటి వాటితో వాడికి ఎక్కువ ఏది ఇష్టమో దానిలో కదా అలా ఆడిపోతుంది మనసు. దాని గురించి అలా ఆలోచించుకుంటూ ఉంటుంది. దాన్ని జస్ట్ యూ లీవ్ ఇట్, దాన్ని ఏం మీరు డిస్టర్బ్ చేయకండి. దాంట్లో నుంచి అప్లిఫ్ట్ చేసేటువంటి విధానం జాగ్రత్తగా తెలుసుకోవాలి. అప్లిఫ్ట్ చేస్తే మనసుని చక్కగా అది అప్లిఫ్ట్ అయిపోయి హయ్యర్ ప్లేన్ తోటి అలా లింకప్గా ఉంటుంది. అది మనం ఈ మెడిటేషన్స్ ద్వారా చేసుకోవాలి. ఎప్పుడైతే వాడు అప్లిఫ్ట్ అవుతాడో అప్పుడు వాడి ఈగోయిక్ కరెంట్స్ నుంచి వాడికి పర్సనాలిటీలోకి చక్కగా వాడికి ఒక కనెక్టివిటీ అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయ్యి దాని ద్వారా వాడు చక్కగా ఆ ఈగోతోటి కనెక్టివిటీగా వీడు ఉంటాడు. అప్పుడు ఆ గ్రేట్ వన్స్ యొక్క ప్లాన్ వీడి ద్వారా మేనిఫెస్ట్ అవుతుంది. Forms in meditation are but forms of thought matter, so that it will be apparent to you
that a general beginning has been made. One more hint on this matter I give. Through the various centers of the body, those 7 centers with which the pupil has to do will become the power to heal the corresponding physical center. మనం సెంటర్స్ ఇవన్నీ మనం చెప్పుకున్నాం. సో ఈ సెంటర్స్లో మనకి ఎక్కడ ఉంది? సో ఆ స్వాదిష్టాన చక్రంలో వీడికి కంజెషన్ అనేటువంటిది ఉంది. స్వాదిష్టాన చక్రంకి సంబంధించినటువంటి ఆర్గాన్స్ ఏమిటి? సో అప్పుడు మనం ఆ సెంటర్కి సంబంధించినటువంటి ఆర్గాన్స్ మనకి ఏదో లివర్ ఇవి మనకు తెలుస్తాయి, ఎటర్నల్ గ్లాండ్స్, కిడ్నీస్ ఇవి. సో ఇవి ఇలా మనం అది ఏ ఆర్గాన్స్కి సంబంధించిందో అవి మనం తెలుసుకోవడం, దాని ద్వారా ఆ ఆర్గాన్స్లో ఏర్పడుతున్నటువంటి ఇబ్బందులు ఇవి ఏర్పడవచ్చు. ఆ ఇబ్బందులు ఏర్పడినా మీకు ఈ సెంటర్లో ప్రాబ్లం ఉందని తెలుస్తుంది. ఇలా సెంటర్లో ప్రాబ్లం ఉందని తెలిసినా ఆ డిసీజెస్ ఆ ఆర్గాన్స్లో వస్తుంది. సో వాటిలో డిసీజెస్ అనేటువంటిది ఏర్పడకుండా మనం జాగ్రత్తగా ఎనర్జీస్ అనేటువంటిది అక్కడ లోకలైజ్ అయిపోకుండా అది చక్కగా అది పైకి ప్రవాహంగా వెళ్ళేటట్టుగా మనకి సాధన అనేటువంటిది చేసుకుంటూ వెళ్తే అప్పుడు వాడికి అక్కడ ఏర్పడేటువంటి కంజెషన్ అనేటువంటిది నెమ్మదిగా తొలగింపడుతుంది. యాజ్ ద సెంటర్స్ ఆర్ వైటలైజ్డ్, సర్టన్ ఫిజికల్ ఇఫెక్ట్స్ విల్ బి డెమాన్స్ట్రబుల్. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే సెంటర్స్ వైటలైజ్ అయిపోయినప్పుడు అంటే మనలో ఉండేటువంటి సెంటర్స్ అన్నీ కూడా చక్కగా అవి కమలములుగా విచ్చేసుకున్నప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే certain physical effects will be demonstrable and in specific forms that work on and through the centers will come results that may throw light on this obscure matter of healing to the subtle bodies. Obscure matter of healing. సో హీలింగ్కి సంబంధించినటువంటి ఇందులో త్రూ సబ్టిల్ బాడీస్ ఈ రకంగా మనం జాగ్రత్తగా చక్కగా హీలింగ్ అనేటువంటిది మనం చేసుకోవడం చేత వాడికి అక్కడ అలా లోకలైజ్ అయిపోయినటువంటి ఆ ఎనర్జీస్ అన్నీ కూడా చక్కగా ఒకే ఒక అన్నీ కూడా పద్మములుగా అలా విచ్చుకొని వర్తించడం అనేటువంటి జరుగుతుంది. అండ్ ఇన్ స్పెసిఫిక్ ఫార్మ్స్ దట్ వర్క్ అండ్ త్రూ ది సెంటర్స్ విల్ కమ్ రిజల్ట్స్ దట్ మే త్రో లైట్ ఆన్ దిస్ obscure మ్యాటర్ ఆఫ్ హియరింగ్. అప్పుడు అవన్నీ కూడా పద్మములుగా విచ్చుకోవడం ఇవన్నీ చక్కగా జరగడానికి వీడికి హీలింగ్ యొక్క విధానములు ఇవన్నీ కూడా చక్కగా ఆ విధానాల్లో వీడు చేసుకుంటూ ఉంటారని చెప్పి ఇదంతా కూడా సిద్ధిస్తుంది. నెక్స్ట్ ఇస్ మంత్రిక్ ఫార్మ్స్. We must today continue the discussion on the forms that will someday in common use among the students of occult meditation. అంటే మనం మంత్రములు అనేటంటే మనం సాధనలో మనం చాలా వినియోగించుకుంటాం. మంత్రములకు ఎంతో ప్రభావం ఉంది. బాగా గుర్తుంచుకోండి. మంత్రోచ్చారణ చేయడం చేతనే సమస్తం మన చుట్టూతో ఉండేటువంటి కండిషన్స్ ఇవన్నీ కూడా మారిపోతాయి. జస్ట్ బై అటరింగ్ ద సౌండ్స్ అంతే. జస్ట్ మీరు ఆ శబ్దోచ్చారణ అక్కడ చేయడం చేత మాత్రమే అంతే. ఈ శబ్దం ఎవరు ఉచ్చరించారు, ఒక ఋషి ఉచ్చరించాడా, ఒక మామూలు వాడు ఉచ్చరించాడాతో సంబంధం లేదు. మీరు శబ్దోచ్చారణ అనేటువంటి చక్కగా మీరు చేయడం చేత అక్కడ ఉండేటువంటి వాతావరణం అంతా కూడా మారిపోతుంది. దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది ఏంటనేటువంటిది చెప్తారు. మంత్రిక్ ఫార్మ్స్ ఆర్ కలెక్షన్స్ ఆఫ్ ఫ్రేజెస్, వర్డ్స్ అండ్ సౌండ్స్ విచ్ బై వర్చ్యూ ఆఫ్ రిథమిక్ ఇఫెక్ట్ achieve results that would not be possible apart from them. These mantric forms are too numerous to study here. Suffice it to indicate somewhat the types of mantrams there will be in use or are now in use among those privileged to use them. సో కొన్ని మంత్రిక్ ఫార్మ్స్ అనేటువంటి ఉన్నాయి. వీటిని జాగ్రత్తగా మనం తెలుసుకుంటే దానిలో ఉండేటువంటి ప్రభావం మనం చక్కగా అర్థం చేసుకోవచ్చు. దీస్ ఆర్ మంత్రిక్ ఫార్మ్స్ బేస్డ్ ఎంటైర్లీ ఆన్ ద సేక్రెడ్ వర్డ్స్. ఈ మంత్రిక్ ఫార్మ్స్ దేని చేత ఏర్పడుతున్నాయి? ఇవి సేక్రెడ్ వర్డ్ మీరు ఉచ్చరించడంలో ఏర్పడతాయి. మంత్రిక్ ఫార్మ్స్ అంటే మీరు నుంచి వచ్చినటువంటి మంత్రములు అక్కడ ఒక రూపాన్ని తీసుకొస్తాయి. అంటే రూపము అంటే అక్కడ ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయి. సో మీరు ఆ సేక్రెడ్ వర్డ్ అనేటువంటిది ఉచ్చరించడం చేత అది ఏర్పడుతుంది. దీస్ సౌండెడ్ రిథమికల్లీ అండ్ ఆన్ సర్టన్ కేస్ అకాంప్లిష్ సర్టన్ రిజల్ట్స్ సచ్ యాజ్ ఇన్వోకింగ్ ఆఫ్ protective angels. They lead in certain effects, either objective or subjective. These forms or mantrams are much more in use among Orientals and in the Eastern faiths that at present among Occidentals. సో ఇవి ఎక్కువగా మన భారతదేశంలోని ఇటువంటి దేశంలో ఈ మంత్రోచ్చారణలు వాటి యొక్క ప్రభావం గురించి చాలా తెలుసుకుని ఉన్నారు. గతంలో గురువులే చాలా వాటి గురించి ఎంతో సాధనలు చేసుకుని ఉన్నారు. మంత్రములు వాటిని ఉచ్చరించడం చేత మాత్రమే జస్ట్ వీటి గురించి చక్కని జ్ఞానం కలిగి ఉన్నారు. యాజ్ ద పవర్ ఆఫ్ సౌండ్ ఈజ్ మోర్ కంప్లీట్లీ అండర్స్టూడ్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్ స్టడీడ్, దీస్ మంత్రమ్స్ విల్ బి అడాప్టెడ్ ఇన్ ద ఆక్సిడెంట్.
ఆక్సిడెంట్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాడి యొక్క ప్రభావం చూసి అప్పుడు వాళ్ళు చేయడం అనేటువంటిది చేస్తున్నారు. కానీ ఓరియంటల్స్ ఎప్పటి నుంచోనే వీటిని చేస్తూ ఉన్నారని చెప్తున్నారు. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ ఓల్డ్ అండ్ వెన్ ఇనిషియేటెడ్ ఇన్ ద ఒరిజినల్ సాంస్క్రిట్ హ్యావ్ అన్బిలీవబుల్లీ పవర్ఫుల్ ఎఫెక్ట్స్. సో పవర్ఫుల్ ఆర్ దే దట్ దే ఆర్ నాట్ పెర్మిటెడ్ టు బి నోన్ బై ది ఆర్డినరీ స్టూడెంట్స్. అవన్నీ చాలా పవర్ఫుల్. అందు గురించి కొన్ని మంత్రములు వాళ్ళు బయటకి చెప్పరు. ఈ మంత్రముల్ని కొన్నిటిని అందరికీ తెలియనివ్వరు. ఎంతో సాధన సిద్ధి ఇలా కలిగి ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే వాళ్ళు ఆ మంత్రాలను ఉపదేశిస్తారు. మామూలు అందరికీ కూడా చెప్పలేదు. అందు గురించి బల అతి బల అన్నటువంటి శక్తులు విశ్వామిత్రుడు రాముడికి ఉపదేశించను అని చెప్పారు. అంతే అంతే మనకి చెప్పింది అంతే. ఇప్పుడు రాముడికి ఆయన ఉపదేశించారు బల అతి బల అంటే ఏంటి? మంత్రోచ్చారణలో ఎన్నో శక్తులు ఉన్నాయి. అవి వాళ్ళ యొక్క దీన్ని బట్టి వాళ్ళు అవి వాళ్ళకి ఇస్తారు. There are a few very esoteric mantras that exist in the Oriental sense and that has remained with the knowledge of the brotherhood from the early days of the founding of the hierarchy. They were brought by the lords of flame when they came to earth and are only 35 in number. ఇవి మొత్తం 35 మంత్రములు. ఇవి ఎసాట్రిక్ మంత్రమ్స్ ఇవన్నీ కూడా. అంటే ఒక హయ్యర్ ప్లేన్లో నుంచి ఈ సృష్టి అంటే దిగి రావడంలో వాళ్ళు ఈ మంత్రోచ్చారణలు 35 ఉన్నాయి. ఇవి ఉచ్చరించడం చేత ఈ సృష్టి అంటుంటుంది ఏర్పడింది. మొత్తం ఇవన్నీ భౌతిక అంటే రూపములు ఇవన్నీ కూడా చక్కగా అలా ఏర్పడ్డాయి. అంటే ఒక రకంగా మీరు పూజ అనేటువంటిది మీరు ఏదైతే చేస్తున్నారో అక్కడ ఈ మంత్రోచ్చారణ అనేటువంటి చేయడం చేత అక్కడ ఒక రూపం అనేటువంటిది ఏర్పడుతుంది. మనం దీన్ని బాగా మనం గమనిస్తే మనకు తెలుస్తుంది. పూజ చేయడం పూజ చేయకముందు అక్కడ ఉన్నటువంటి వాతావరణం వేరు, పూజ చేసిన తర్వాత అక్కడ ఏర్పడేటువంటి వాతావరణం వేరు. అంతే డెఫినెట్గా వేరుగా ఉంటుంది. సో ఆ పూజ అనేటువంటి చక్కగా మీరు చక్కగా పూలు పెట్టి ఇవన్నీ మనం ఎందుకు చేస్తామంటే ఒక డివైన్ ప్రజెన్స్ మనం ఫీల్ అవ్వడానికి. ఫీల్ అవ్వడం అంటే నిజంగా అక్కడ ఏర్పడుతుంది కాబట్టి మనం ఫీల్ అవుతాం. స్వీట్ తిన్నామని మీరు అందరూ ఫీల్ అవ్వండి అంటే ఏదో సరే సార్ అంటారు. అంతే నిజంగా తిన్న ఫీలింగ్ ఒకటి వస్తుంది, నిజంగా తిన్నాడుగా ఫీలింగ్ వస్తుంది. సో ఈ రకంగా మనం పూజ ఇలాంటివి చేయడం చేత ఆ డివైన్ ప్రజెన్స్ అంటే మనం ఈ కేవలం అది ఎక్కువగా ఎక్కడ ఉంటుందంటే మంత్రోచ్చారణలో ఎక్కువగా ఉంటుంది. సో 35 in number. They form the key that unlocks the mysteries of the each subplane on the 5 planes of human evolution. This 1 5 35. ఈ హ్యూమన్ ఎవల్యూషన్ అంటే 5 కదా, 4th వాడు ఉన్నాడు, 5th టోటల్ 5 ప్లేన్స్ కదా ఇవి. ఈ 5 ప్లేన్స్లోనూ ఒక్క దాంట్లోని 7. సో ఇవి 35. ఈ 35లోని జీవుడు అనేటువంటి వాడు ఎలివేట్ అయ్యి చక్కగా అప్లిఫ్ట్ అవ్వడానికి కావాల్సినటువంటి మంత్రములు కొన్ని ఉన్నాయి. ఇవి 35 అని చెప్పారు. The adept receives instruction on their use and can employ them in the right place and subject to certain conditions. They are the most powerful known on our planet and their effects are far-reaching. Their effects are far-reaching అంటే మీరు ఊహించలేరు అంతటి ప్రభావం కలిగినటువంటి మంత్రములు ఉన్నాయి. As you know, each plane vibration responds to a different key and note, and its matter is manipulated and its current tapered by the sounding of certain words in a specific manner and in a specific tone. So మంత్రం ఎలా చదవాలి? స్పెసిఫిక్ మేనర్ అంటే ఇన్ స్పెసిఫిక్ టోన్. అంటే ఉదాహరణకి ఏదైనా ఓం తచ్చమ్యో రావణీమహే, అది ఓం తచ్చమ్యో రావణీమహే అన్నది మంత్రమే. ఓం తచ్చం యో రావణీమహే అన్న మంత్రమే. ఏవైనా సరే అదే, కానీ అది చక్కగా కరెక్ట్గా ఉచ్చరించడం చేత మాత్రమే జరుగుతుంది. ఇన్ స్పెసిఫిక్ మేనర్ ఇన్ స్పెసిఫిక్ టోన్ అని అన్నారు. అది ఎక్కడ ఎంత గట్టిగా ఉచ్చరించాలో అంత గట్టిగా కరెక్ట్గా ఉచ్చరించినప్పుడు మాత్రమే దాని ప్రభావం మీరు చూస్తారు. లేకపోతే ప్రతివాళ్ళం మనం ఓం తచ్చమ్యో రావణీమహే అంటున్నా, మరి ఏమిటంటే మరి మనకేం జరగట్లేదు, నేను చదివాను పురుష సూక్తం చదవకముందు అలానే ఉంది, చదివిన తర్వాత అలానే ఉంది అని చెప్పుకోవాల్సి వస్తుంది. కనుక అది మనం ఏదైనా సరే మీరు ఒక ప్రేయర్లో నమస్కారం మాస్టర్ సి వి వి అంటున్నారు, ఆ మంత్రం అది స్పెసిఫిక్ వే అండ్ స్పెసిఫిక్ టోన్ అది చెయ్యాలి. అలా చేయడం చేత మాత్రమే మనకు అక్కడ మాస్టర్ సి గారి ప్రెసెన్స్ అన్నీ వచ్చేస్తాయి. Responds to a different key and note and its manner is manipulated. Certain words in specific manner and in specific tone. When so sounded, the adept enters into the consciousness of that plane. ఎప్పుడైతే ఆ రకంగా ఉచ్చరిస్తాం మనం ఆ ప్లేన్స్లోకి మనం అప్లిఫ్ట్ అవుతాం.
సో కరెక్ట్‌గా కీ మనం వాడు మనకు చూపిస్తాడు చూసారా? ఆ కీ కరెక్ట్‌గా పెడితేనే అది అన్‌లాక్ అవుతుంది. బ్యాంక్‌కెళ్తాం. మనం అది 2 కలిపి కరెక్ట్‌గా ఇట్లా తిప్పితేనే అది అన్‌లాక్ అవుతుంది. అది ఒకటి తిప్పి ఒకటి తిప్పక ఇదైతే మనకి అన్‌లాక్ అవ్వదు. కరెక్ట్‌గా మనం శబ్దోచ్చారణ అనేది చాలా పర్ఫెక్ట్‌గా చేయాలి. చాలా పర్ఫెక్ట్‌గా చేయడం చేత అప్పుడు ఇది అన్‌లాక్ అవుతుంది మనకి. లేకపోతే అన్‌లాక్ అవుతుంది. Of all enters into the consciousness of that plane and all contained therein. Mantrams in any tongue are founded on them, even though so far removed and unlike as to be practically useless. సో ప్రాక్టికల్‌గా యూజ్‌లెస్‌గా ఉపయోగం లేనటువంటివి కాకుండా మామూలుగా మనం మంత్రములు ఇలాంటివన్నీ కూడా ఎవరి నాలుక నుంచి ఉచ్చరింపబడినా అవి చక్కగా మంచి ప్రభావం. మంత్రమ్స్ ఇన్ ఎనీ టంగ్ ఆర్ ఫౌండెడ్ ఆన్ దెమ్. సో ఎవరి వాక్కు ద్వారా ఎవరి నోటి నుంచి ఈ మంత్రములు అనేటువంటివి ఉచ్చరింపబడినా ఇన్ ఎనీ దెమ్, ఈవెన్ దో సో ఫార్ రిమూవ్డ్ అండ్ అన్లైక్ యాజ్ టు బి ప్రాక్టికల్ యూజ్లెస్. సో ఇప్పటిదాకా పలానా మంత్రం మనం ఉచ్చరించలేదు అంటే మనం దానికి అర్హులం కాదు కాబట్టి మనం ఇప్పుడు మనం అర్హులం అయ్యాం కాబట్టి మనకు ఆ మంత్రం తెలియబడింది. తెలియబడినటువంటి మంత్రమును ఎలా ఉచ్చరించాలో కరెక్ట్‌గా తెలుసుకొని అలా ఉచ్చరించాలి. అప్పుడు మాత్రమే దాని ప్రభావం మనం దర్శించగలుగుతాం. దీని గురించి ఫర్దర్‌గా మనం అలా చదువుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోః బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.